ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ వీడియో చేస్తున్నాను, లేదంటే మరి కొంతమంది చేస్తుంటారు. ఇప్పుడు నాకేంటి, నేను జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు పనిచేశాను కాబట్టి అనేక అనుభవాల కారణంగా వచ్చినటువంటి వ్యవహారంతో గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పెద్ద దాంట్లో మంచి ఏంటి చెడు ఏంటి అని మాట్లాడుకుంటాం. ఇందులో ఆ సదరు సంస్థ, యూట్యూబ్ సంస్థ వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద నేను డిపెండ్ అవుతుంటాను. అదే లైఫ్ స్టైల్. బట్ ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఇస్తానంటేనో, అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తే డబ్బులు ఇస్తాం ఇట్లా అంటే కూడా కొన్ని యూట్యూబ్ నెట్వర్క్లు అట్లాంటిది కమర్షియల్ ప్లాన్ చేసుకున్న మేమైతే వద్దని చెప్పేసాం. ఎందుకు అంటే మనం జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, అక్కడ పాడైపోయిందని మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు పాడు చేయడం అన్నటువంటి కోణం మంచి. అలాగని నేను అది తీసుకున్న వాళ్ళతో విభేదించను, అది తప్పు పట్టను. అది వాళ్ళ అవసరం, వాళ్ళకు ఉన్నటువంటి కష్టం, వాళ్ళకు ఉన్నటువంటి ఖర్చుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసుకుని ఉండొచ్చు. నేనైతే ఆ ఖర్చు నేనే పెట్టుకున్నాను, ఇది చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కుంభకోణాలు అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇప్పుడు అమెరికా వాడు ఇండియాలోకి 186 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఇక్కడ చేశాడు. ఎట్లా చేశాడు? డైరెక్ట్గా సూట్ కేసులు పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చేసాడా, లేకపోతే కంటైనర్లతో కోట్ల రూపాయలు పట్టుకొచ్చేసాడా అంటే నథింగ్. అసలు కథ ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకి వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు వెయ్యటం అన్నటువంటిది జరుగుతుంది. ఇందులో రకాలు చూసుకున్నటువంటి సందర్భంలో భారతదేశంలో ముస్లిమ్స్ని రెచ్చగొట్టడం కోసం, ముస్లిమ్స్ ఇన్ ఇండియా ఇన్ ఏ టైమ్ ఆఫ్ హిందూ మెజారిటేరియనిజం అన్నటువంటి ఒక పుస్తకం. ఇది మార్చి 4, 2020లో. దీనికి $3,85,000 ఇచ్చారు. అంటే భారతదేశంలో ముస్లింలు హిందూ మధ్యన చీలిక తీసుకురావడం కోసం. ఇది ఎక్కడ దీని ఇనాగ్రేషన్ జరిగింది? న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ మిడిల్ ఈస్ట్ రీజియన్. దీనికి ప్రోగ్రామ్స్, ఈ కార్యక్రమాలు ఎక్కడ పెట్టారు తెలుసా? HRI ఇనిషియేటివ్ ఆన్ రిలీజియన్ ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటూ ఆయా దేశాల్లో పెట్టుకొచ్చారు. అంటే దానికి అంత ఖర్చు పెట్టారు. ఇకపోతే టెర్రెన్స్ బి ఎడ్మాసన్ 2007లో కో-చైర్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద హెన్రీ లూయిస్ ఫౌండేషన్ ఇన్ జూన్ 2022. ఎలా ఈయన సంస్థ ఇప్పుడు ఈ కథంతా నడిపించింది. ఏది? ముస్లింలకి హిందువులకి మధ్య చీలిక తెప్పించేటటువంటి విధంగా కొన్ని కొత్త యూట్యూబ్ నెట్వర్క్స్ లేదా కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ అర్జెంటుగా పుట్టుకొచ్చి వాళ్ళకి ఫండింగ్ అనేటటువంటిది వీటి ద్వారా జరుగుతూ వచ్చిందనమాట. అట్లాగే అనురిమా భార్గవ, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ ఫ్రీడమ్ చైర్పర్సన్, ఈవిడ వీళ్ళకి మానిటరింగ్ చేసింది. ఈ ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అన్నటువంటి పాయింట్కి సంబంధించి అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటపడింది. ఓవరాల్గా చూసుకుంటే చైనా కూడా ఇట్లాంటి అమౌంటే పే చేసింది. భారతదేశంలో కొంతమంది అకస్మాత్తుగా పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా దేశంలో హిందువులకి ముస్లింలకి మధ్య విభజన తెచ్చేయడం, హిందువులకి క్రైస్తవులకి మధ్య చీలికను తెచ్చేటటువంటి ప్రయత్నం చేయడం, ఈ మొత్తం కథ వెనకాలన అమెరికా ఫండింగ్తో డైరెక్ట్గా కాకుండా ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కొన్ని వెబ్సైట్స్, కొన్ని డిజిటల్ ప్లాట్ఫారాల ద్వారా కథ నడిచిందన్నటువంటి విషయం బయటపడుతుంది ఇప్పుడు.